హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు అయితే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇది డిప్లొమా వాళ్ళ స్టూడెంట్స్కి, మరి ఎస్పెషల్లీ డిప్లొమా పాలిటెక్నిక్ ఎవరైతే అయిపోతుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ రాయాలి. వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి 3 years చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మరి పేరెంట్స్కి చెప్తాం, ఇనీషియల్ బేసిక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఈసెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి బీటెక్ 3 years, ఎఫ్సెట్ 2025 రాస్తే వాళ్ళకి 4 years. ఎవరైతే ఇంటర్మీడియట్ ద్వారా ఇంజనీరింగ్లో చేరతారో వాళ్ళు 4 years. ఎవరైతే డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్లో చేరతారో వాళ్ళకి 3 years. దీన్ని లేటరల్ ఎంట్రీ అంటారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎప్పటి నుంచి మరి ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామినేషన్ ఎప్పుడు, ఫీజు ఎప్పుడు, ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంప్లీట్గా ఇది వెబ్సైటు కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. వెబ్సైట్లో ఇచ్చేసారు నోటిఫికేషను. ఇది నోటిఫికేషను. మరి దీనికి సంబంధించి ఈ వెబ్సైట్ని అయితే మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను వెబ్సైట్ ఈసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. మరి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి దీన్ని అయితే ఒకసారి చూద్దాం మనం. Detailed notification AP ESET 2025 conducted by on behalf of Andhra Pradesh State Council of Higher Education by Jawaharlal Nehru Technological University, Anantapur JNT వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏపీ ఎంసెట్ 2025 అయితే మరి JNT కాకినాడ, ఇది మాత్రం అనంతపూర్కి ఇచ్చారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మే 6వ తారీఖున మే 6వ తారీఖున అయితే జరుగుతుంది. మార్నింగ్ 9 AM to 12 noonకు జరుగుతుంది. మరి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 PM to 5 PM అయితే జరుగుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12వ తారీఖు ఈరోజు మాత్రమే, ఈరోజు వెన్స్డే నేను వీడియో చేసేటప్పుడు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 7వ తారీఖును 7 April వరకు అయితే మీరు సబ్మిట్ చేయడం వితౌట్ లేట్ ఫీజు. 6వ తారీఖున అయితే మే 6వ తారీఖున ఎగ్జామినేషను. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు మార్చ్ 12th నుంచి, అంటే మరి మార్చ్ 12th నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్కి April 7th. ఎందుకంటే 1కి 2 సార్లు చెప్తున్నానంటే స్టూడెంట్స్కి మరి అర్థం అవటం కోసం చెప్తున్నాను. మరి ఎవరైనా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి. ఎంసెట్ 2025 కానీ, మరి జేఈకి సంబంధించిన అప్డేట్స్ కానీ, నీట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 1000 రూపాయలు లేట్ ఫీజుతో. మరి 12వ తారీఖు April అయితే లాస్ట్ డేటు. 2000 రూపాయలు 2000 రూపాయలు లేట్ ఫీజుతో 17th April అయితే లాస్ట్ డేటు. 4000 అయితే మరి లేట్ ఫీజుతో 22nd అయితే లాస్ట్ డేటు. 10,000 రూపీస్ లేట్ ఫీజుతో 28th అయితే లాస్ట్ డేటు. మరి అదేవిధంగా ఇంకా డీటెయిల్స్, మరి ఎలిజిబిలిటీ అవి మనం చూద్దాం. మరి అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాలి. దీనికి ఎవరెవరైతే ఎలిజిబిలిటీయో డిప్లొమా హోల్డర్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సేమ్ తెలంగాణలో కూడా బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. మరి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్. మరి డిప్లొమా హోల్డర్స్ అంటే డిప్లొమా అంటే కొంతమంది అడుగుతున్నారు, డిప్లొమా అంటే పాలిటెక్నిక్ 10th క్లాస్ అయ్యంగానే పాలిటెక్నిక్ జాయిన్ అవుతాం కదా, అది మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్ అంటే సేమ్ ఆల్రెడీ మన నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్సే ఉన్నాయమ్మా. ఇవి న్యూస్ పేపర్లో 10వ తారీఖు అయితే న్యూస్ పేపర్లో వచ్చినట్టుంది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ 12వ తారీఖు నుంచి, లాస్ట్ డేటు 7వ తారీఖు April. మరి 1000 రూపీస్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాము. మరి ఎగ్జామినేషన్ అయితే కరెక్షన్ డీటెయిల్స్ 26/4 నుంచి, April 24 నుంచి 26 కరెక్షన్ చేసుకోవాలి. ఎగ్జామినేషను ఎప్పుడంటే మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మే 6వ తారీఖు మే 6వ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్. ఫీజెస్కి సంబంధించిన అప్డేట్ అయితే ఓసీ వాళ్ళు అయితే 600 రూపీస్ పే చేయాలి. బీసీ స్టూడెంట్స్ అయితే 550 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు ఏపీ ESET 2020. ఇది ఇంపార్టెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఎలిజిబిలిటీ సపోజు మీరు పాలిటెక్నిక్ ఎగ్జామినేషను అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేసినట్టయితే ESET అగ్రికల్చర్
ఇంజనీరింగ్ పేపర్లోనే రాయాలి. బయోటెక్నాలజీ, ఫార్మసీ, మరి పాలిటెక్నిక్ డిప్లొమా కానీ బయోటెక్నాలజీలో కానీ ఫార్మసీ, కెమికల్ ఇంజనీరింగ్లో చేస్తే మీరు బయోటెక్నాలజీ రాసుకోవచ్చు. మరి డిప్లొమా సిరామిక్ టెక్నాలజీలో చేస్తే సిరామిక్ పేపర్ అయితే ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ అయితే సిరామిక్, లెదరు, టెక్స్టైలు, కెమికల్, పాలిమర్స్ ఈ విధంగా ఉంటుంది. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సిరామిక్ చేసిన వాళ్ళు కూడా కెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. డిప్లొమా సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ పేపర్ అయితే చూజ్ చేసుకోవాలి మీరు. అంతేగాని మరి అదేవిధంగా మరి కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేపర్ని చూజ్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ వాళ్ళు కూడా సిఎస్సి పేపర్ రాయొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, యానిమేటెడ్, మల్టీమీడియా వీళ్ళందరూ ఏం చేయాలంటే సిఎస్సి పేపర్ అయితే చూజ్ చేసుకోవచ్చు. మీరు సిఎస్సి పేపర్ చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే డీటెయిల్స్ మరి ఈసీ వాళ్ళైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, స్పెషల్ ఇన్ ఎలక్ట్రానిక్స్, టీవీ అండ్ సౌండ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు ఈఎండ్ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పేపర్ చూజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ త్రిబుల్ వాళ్ళు త్రిబుల్ పేపర్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళైతే ఈ పేపర్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పేపర్ని అయితే చూజ్ చేసుకోవాలి. మెకానికల్ చేసిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ చూజ్ చేసుకోవాలి. మెటలర్జీ చేసిన వాళ్ళు మెటలర్జీ పేపరు, మైనింగు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మైనింగు, ఫార్మసీ వాళ్ళు ఫార్మసీ, బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ ఎనీ వన్ అవుతుంది. అంటే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ ఉంటుంది. బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. వాళ్ళు కూడా దీన్ని చూజ్ చేసుకుని రాసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సెషన్ వైజ్ స్ట్రీమ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. సెషన్ వైజ్ స్ట్రీమ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ మనకి 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారమ్మా. ఏపీ ఈసెట్ 2025 సెషన్ వైజ్ స్ట్రీమ్స్లో మార్నింగ్ 6వ తారీఖు మే 6వ తారీఖు మార్నింగ్ 9 AM to 12 noon అగ్రికల్చర్ వాళ్ళకి, బయోటెక్నాలజీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, సిరామిక్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ ఇది వీళ్ళకైతే కండక్ట్ చేస్తారు. ఈసీఈ కానీ మరి ఇది కండక్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ ఇది డేటా. ఇంకా మీకు కావాల్సింది మాక్ టెస్ట్లు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మరి ఎప్పుడు మరి డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. డీటెయిల్ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మరి గూగుల్కి వెళ్ళి ఏపీ ఈసెట్ 2025 అని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది ఆన్లైన్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈసెట్ రాసిన వాళ్ళు డిప్లొమా స్టూడెంట్స్, డిప్లొమా అన్న పాలిటెక్నిక్ అన్న ఒకటేనమ్మా. కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి పేరెంట్స్కి అర్థం కాదు డిప్లొమా ఏంది పాలిటెక్నిక్ ఏంది, రెండో ఒకటే. వీళ్ళకి మరి డైరెక్ట్ లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో వీళ్ళకి 3 years ఏముంటుంది మరొకసారి చెప్తున్నా. 3 years డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మరి ఆల్ ది బెస్ట్. మరి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దావిరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ signing off. Thank you. Bye.